అందు గురించే ఇంకేంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఇంకా ఏ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటా ఉంటే అసలు ట్యాక్స్ పనే ఉండదు కదా! అలా అనుకుందామన్నా ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. గవర్నమెంటోళ్ళు ఇప్పుడు భిక్షాముక్తి భారత్ అని చెప్పేసి బెగ్గర్స్ కనపడితే కాల్చి పడదొబ్బుతారంట. అసలే అడుక్కునే నేను వాళ్ళని వదలరా? అసలే నేను చూడడానికి ఇంకా బెగ్గర్ లాగే ఉంటాను. నేను అడగకపోయినా సరే ముందు నన్ను కాల్చి పడదొబ్బుతారు. చూ- నువ్వు వాళ్ళ రోడ్డు మీద వెళ్తుంటే ఆ, లాక్కుంటారేమో. ఉమ్, నేను ఆఫీస్కి వెళ్తా అన్నా వదలరా? ఉమ్. నేను నువ్వు ముసినా కొడుకు ఎంత బాగుంది, నీకు ఇల్లు కూడా ఉన్నది, ట్యాక్స్ కట్టు, నీకు బండి ఉందంటే ట్యాక్స్ కట్టు, నువ్వు ఇంత బాగున్నావు, నువ్వు చదువు చూడడానికి ముసలిలా కనబడుతున్నావు కానీ లోపల నీలో ఇంజనీర్ ఉన్నాడు, బయట తీయండి. ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ కనబడితే ఇంకా అన్న కూడా తీసుకుపోతారు, పనిలో పెడతారు. నువ్వు పని చేసి ట్యాక్స్ కట్టాలి, దేశం అంతా పిచ్చోళ్ళ ఇలా ఒళ్ళు హోల్ చేసుకొని పని చేసి ట్యాక్స్ కడుతుంటే నువ్వు శుభ్రంగా హ్యాపీగా అడుక్కుంటావు నువ్వు. అది ఎలా కుదిరింది, నువ్వు ఎలా ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి నువ్వు? సిగ్నల్ కొంచెం దూరంలో బైక్ పార్క్ చేసి వెళ్తారేమో. అంటే మాకు పోటీ వస్తున్నావు నువ్వు, మేము ట్యాక్స్లు అడుక్కుంటున్నాం, మాకే పోటీయా నువ్వు? నువ్వు నేను ఒకట వెళ్ళి పని చేయి, ఊళ్ళోంచి పని చేయి, వచ్చిన ఆదాయంలో ట్యాక్స్ కట్టు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వదలట్లేదు ఇంకా.